సార్లు తిరగబడ్డాము. అయితే ప్రభు, ఇక మీదట మా అనుదిన జీవనంలో ఎదురయ్యే సిలువలను సంతోషంగా స్వీకరిస్తాము. కుటుంబంలో మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మాకు శక్తి తగిలి పగిలేను రక్తపు విశ్వసనీయుడును దయామయుడును అగు యాజకుడగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. నా మనిషావతారం నన్ను ఇలా చేసింది. మీతో ఒక్కటి అవ్వకపోతే మీకు మార్గదర్శకం ఎలా అవుతాను? మీకు ఆధారం నీవే. ఏదో సాధించాలి, ఘన విజయాలు నావి కావాలి, జీవితంలో ఓడిపోకూడదు, ఇలా ఎన్నో గొప్ప ఇచ్చినట్లేనని కానీ సాటి మనస్సుకి సేవ చేసే ఉదార మనస్సు మాకు ప్రసాదించండి. ఊరట చెప్పుట. యేసుక్రీస్తు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే ప్రయత్నం చేశావు. బాధల్లో హింసల్లో నీవు కూరుకొని పోయిన యెరూషలేం మహిళ కన్యక మన పాపముల నుంచి మౌనంగా ఉండిపోయి మరింత క్రూరముగా కొరడాలు జలిపించి మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రముకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అడ్డగొట్టి అది ఇంకా ఎన్నటికి మేము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనస్సుతో దుఃఖపడుచున్నాను. ఆమేన్. పరలోకమందు తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. 12వ స్థలం, యేసునాథుడు శిలువలో మృతి పొందుట. యేసుక్రీస్తు స్వామిని ఆరాధించి మీకు స్తోత్రం చేయించిన మహా ఆరాటము పొందిన వెనుక ఉపద్రవం వలన పీడి చెప్పకూడని నేనరుతో ఆ దివ్య శరీరంను చేకొని కౌగులించుకున్నట్లను ధ్యానిస్తుందిగాక. కొద్దిసేపు ధ్యానిస్తుంది. నా రక్షకుడైన యేసువా, నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీ నిమిత్తము మృతి పొంద ఆశిస్తున్నాను. వ్యాకుల భరితమైన మాత,
మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రేమను చూచి నన్ను నిశ్చితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినాక ఆనాటికి కావాల్సిన మరణము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడునుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. కలిసి నిర్మల్ నగర్కి వెళ్తాం. అక్కడ పవిత్ర సాంగ్యాలు మనందరికి కూడా క్రీస్తునాథుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ భక్తులారా, ఈ యొక్క అసన్పర్తి గ్రామ విశ్వాసులారా, అసన్పర్తి విచారణలో 5 గ్రామాలు ఉన్నాయి మనకి. ఎల్లాపూర్, జయగిరి, సీతంపేట, కేశవాపురం, అసన్పర్తి. కాబట్టి విశ్వాసులందరూ కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రత్యేక విధంగా పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ప్రభు యొక్క మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు శిలువ యందు మరణించినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ యందు వేలాడుతూ శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాప పరిహారమునకై మరి ఈ యొక్క లోకాన్ని రక్షించడానికై ఒక దివ్య గొర్రె పిల్లలాగా ప్రభువు తాను శిలువ యందు మరణించి ఉన్నాడు. ఆ ప్రభు మరణము ద్వారా ఈ లోకానికి రక్షణనిచ్చాడు. ఆ ప్రభు మరణము ద్వారా ఈ లోకానికి మోక్షాన్నిచ్చాడు. ఆ ప్రభువు మరణాన్ని గెలిచాడు. ఆ ప్రభు మరణంపై విజయాన్ని సాధించాడు. ఈరోజు మనం ఈ యొక్క శిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు శిలువలో మరణించినటువంటి ఆ యొక్క ప్రభువును ఆ యొక్క శిలువ మరణం మింగివేయలేదు. కాను 3వ నాడు క్రీస్తు పునరుత్థాన మహోత్సవం నాడు మరలా తాను పునరుత్థానం అవుతున్నాడు. ఉత్థాన ప్రభు విజయవంతుడు, మరణాన్ని గెలిచినటువంటి ప్రభు యొక్క మరణ సంకటాన్ని మరియు ఆ ప్రభు యొక్క మరణాన్ని మనమందరం కూడా ధ్యానించి ఉన్నాం. ఈ 14 స్థలాల్లో 14 ఘట్టాలుగా మనము ధ్యానించి ఉన్నాం. మనమందరం కూడా భక్తి విశ్వాసములతో ఎంతో ఘనంగా ఈ యొక్క శిలువ శ్రమల వేడుకలను కొనియాడి ఉన్నాం. మన యొక్క విశ్వాసాన్ని నలుగురికి చాటి చెప్పి ఉన్నాం. ఈ ఎర్రటెండలో, ఈ యొక్క మాడేటటువంటి ఎండలో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రత్యేక విధంగా చెప్పులు లేకుండా మనందరం కూడా శిలువను మోసి ఆ ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకున్నాం. 14 ఘట్టాలలో ఒక్కొక్క విధంగా మనం స్మరించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఘట్టంలో ప్రభు ఆ యొక్క మరణ తీర్పును పొందడం, 2వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు శిలువను మోయడం, 3వ ఘట్టంలో ప్రభు శిలువలో కింద పడడం మొట్టమొదటిసారి, 4వ ఘట్టంలో తన దివ్య మాత ఎదురుపడి ఆ యొక్క దుఃఖాన్ని వ్యక్తపరచడం, 5వ ఘట్టంలో ప్రియ దేవుని బిడ్డలారా సిరేనియా సిమోనుడు ఆ ప్రభువుకి తోడ్పడి ఆ శిలువను మోసినటువంటి ఘట్టాన్ని మనం ధ్యానించి ఉన్నాం.